అసలు విరూపాక్ష అనగానే ఇట్స్ ఎ ఫ్యామిలీ సినిమా. సడన్గా ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఏంటి అని ఆశ్చర్యపోయాం. ఈ సినిమాకి సెన్సార్ అయిన తర్వాత ఏ సర్టిఫికేట్ రావడానికి కారణం మీరు సంయుక్త మీరు ఏమైనా రొమాన్స్ సీన్సా లేదంటే సినిమాలు ఏమైనా భయపడే సన్నివేశాలు పెట్టారా? సార్ మీరు తప్పుగా అనుకోకపోతే రొమాన్స్ సీన్స్ చెప్పండి, పర్వాలేదు. ఎందుకు మీరు వస్తారా టికెట్? రొమాన్స్ సీన్స్ వస్తారా తెలుసు. మీకు చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా. అంత గ్యాప్ రాకూడదు. పైగా మీరు వయసులో ఉన్నారు, పక్కన అమ్మాయి ఉంది. మీకు పక్కన ఎప్పుడు అమ్మాయిలో ఉంటారు, అర్థమైపోయింది. సురేష్ గారు కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాలో మీరు అనుకుంటే ఆ సినిమా కాదండి. దిస్ ఇస్ ఫిల్మ్ విచ్ డెఫినెట్లీ ఎక్సైటివ్. ఆ ఎక్సైట్మెంట్ అయితే కాదు, మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అంటే డెఫినెట్లీ ఒకటండి, ఈ సినిమా మటుకు అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడొచ్చు. అంటే ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారని అడుగుతాను. తప్పు అది మా డైరెక్టర్ చెప్తారండి. మనకి ఒళ్ళు జలధరించి చూసే సీన్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో కొన్ని గోరే సీన్స్ కూడా ఉన్నాయి. ఫర్ దాట్ యూనో సెన్స్. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ మగధీరాకి వచ్చింది, అది ఏమన్నా దాంట్లో ఉన్నాయా? కాదండి, వచ్చిన దాని గురించి అడుగుతున్నాను సార్. దాంట్లో ఉన్నాయంటే అది నిజంగా ఏమో కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి కదా, ఇబ్బందికర సీన్స్ ఉన్నాయి కదా, అటువంటివి దీంట్లో ఉంటాయి. అది ఏమున్నాయని అడిగాను. నేను అడిగింది అదే, థ్రిల్లర్ హారర్. మీరు అనుకుందే తెలియదండి. మీకోసం అయితే సినిమా తెలియదు, అందరి కోసం చేసాం కాబట్టి దాని తగ్గట్టు ఉంటుంది.